ప్రజాహిత పాలనే ధ్యేయంగా దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవగాహనతో కూడిన పరిష్కార చర్యలు తీసుకునేందుకు తాను చేస్తున్న పర్యటన ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అర్థవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా పలు డివిజన్లో కలియదిరుగుతున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్థానిక సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు చూపుతూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం సాయంత్రం స్థానిక 39వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే చంటికి స్థానిక నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, డివిజన్ ఇన్ఛార్జ్ పలివెల కిషోర్ మరియు స్థానిక పెద్దలు, టీడీపీ నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మేళ్ల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించిన ఆయన భవిష్యత్తులో ప్రభుత్వం చేయాలనుకున్న మంచిని వివరించారు. అలాగే స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పలువురు రోడ్ల సమస్యలు తెలపగా మరికొందరు డ్రైన్ల సమస్యలను విన్నవించారు. వాటన్నిటిని విన్న ఎమ్మెల్యే చంటి పరిష్కార చర్యలు చేపడతానంటూ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విలీన పంచాయతీల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ మండిపడ్డారు. రానున్న కాలంలో ఇబ్బందికర పరిస్థితులన్నిటికీ మోక్షం కల్పించి సుపరిపాలన అంటే ఏమిటో చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అంతేనా? దానికి ఎందుకు ఒక నిమిషం చెప్పి దేవుడు ఎమ్మెల్యే గారి నాయకత్వం చూసుకోమన్నాడు, ఇంకో కడితే చూసుకోమన్నా అన్ని లైన్ గారికి వచ్చేదా ఏదమ్మా? భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా అందరికీ వస్తుంది. మీరు కొత్తది పెట్టాలి. మీరు అప్లై చేయకోకుండా 2020 నేను చెప్పేది 2020 నుంచి భర్త చనిపోయిన వాళ్ళందరికీ నెక్స్ట్ నెలలో ఇచ్చేస్తారు. వీళ్ళందరికీ వస్తాయి. వీళ్ళు కొత్తవి పెట్టుకోవాలి. ఫస్ట్ కూడా మీకే ప్రయారిటీ ఇస్తారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 39వ డివిజన్లో తిరగడం జరుగుతుంది. గత 15 రోజులుగా మరి ఏదైతే ప్రజల్ని చైతన్యవంతపరచాలని గత 5 సంవత్సరాలు ఏదైతే తిరిగామో అందులో ఆ రోజున 2024లో సక్సెస్ అయ్యాం. కానీ ఆ చైతన్యాన్ని ప్రజలు మర్చిపోకూడదన్న ఉద్దేశంతో, ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారనేది గమనించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. కానీ గతంలో పడ్డ బాధలు వాళ్ళు మర్చిపోకూడదు. ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటేనే అవి కూడా వాళ్ళకి తెలుస్తాయనే ఉద్దేశంతో మేము ఏదైతే చైతన్యం పరిచామో వాళ్ళందరూ కూడా చైతన్యంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా మహిళలు ఏదైతే మరి టీవీలు ఎక్కువగా చూస్తారో వార్తలు కూడా చూడమని మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే 7:30 నుంచి 8 వరకు ఏదైతే అన్ని కేబుల్ ఛానల్స్లో కానీ లోకల్ ఛానల్స్లో కానీ వార్తలు వస్తాయో, ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అలాగే మన పట్టణంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. లోగడ 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఈ సంవత్సరంలో ఏ విధంగా జరిగింది అనేది ప్రజలు చైతన్యవంతంగా ఉన్నప్పుడు మంచి పరిపాలన ఎప్పుడు కూడా కొనసాగబడుద్ది. ఎందుకనంటే చాలామంది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా బాగుండాలనే ఉద్దేశంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ అవ్వచ్చు, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్లో మధ్యాహ్న పథకం అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనానికి సంబంధించి కానీ, అలాగే అన్నా క్యాంటీన్ల విషయంలో కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ విధంగా అయితే సంవత్సరం కాలంలో చేశారో భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తారనే నమ్మకం వాళ్ళు ఎలాగుందో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే మేము నిరంతరం ప్రజల్లో ఉండవలసిన అవసరం మాకు కూడా ఉంది. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం స్థానిక 39వ డివిజన్లో
మరి సుపరిపాలన తొలిఅడుగు అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు, అట్లాగే మన బెల్లంకొండ కిషోర్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, ఇడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, స్థానికంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా స్థానిక శాసనసభ్యులు వారు మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మరి ఆలోచన చేస్తున్నారు. మరి అట్లాగే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి ఏలూరు నగరపాలక సంస్థ నుంచి ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 50 డివిజన్లలో మరి ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు అందుతున్నాయని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం, ప్రజలకు కార్పొరేషన్ పరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని తెలుసుకొని మరి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా అశుభ్రతతో ఏలూరు నగరం ఉండకూడదు. మరి మనం వేసినటువంటి రోడ్లు కానివ్వండి, వేసినటువంటి డ్రైన్లు కానివ్వండి, ఎప్పుడు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలతో పాటు అధికారులు మీ అందరికీ కూడా ఉంటాయని చెప్పేసి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకు అధికారులు అట్లాగే పాలకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేరుగా అందరం కూడా అనుసరించి మరి నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.